హలో హాయ్ అండి. ఇవైతే గన 2 శారీస్ అనమాట. 2 డ్రెస్సులుగా కుట్టాలనమాట. అంటే దీంట్లో హాఫ్, దాంట్లో హాఫ్ కలిపి ఒక డ్రెస్సు. మళ్ళీ దీంట్లో హాఫ్, దాంట్లో హాఫ్ మిగులుతుంది కాబట్టి ఇంకో డ్రెస్ అనమాట. చాలా డిఫరెంట్‌గా ఉంటాయండి. ఆల్రెడీకి ఒక్క మోడల్ అయితే గన వాళ్ళ అమ్మాయికి కుట్టించాను నేను. ఇంకా అదే మోడల్ ఈ అక్క కూడా కావాలనిందనమాట మనకి. ఇంకా వాళ్ళవైతే గన నేను చూపిస్తున్నానండి. ఇదైతే గన మనకి కటింగ్ అని యేసుకునేసినాను. నేనైతే గన కస్టమర్ అయితే గన యేసుకొని కూడా చూపించింది. లాస్ట్‌లో అయితే చూపిస్తున్నాను. ఒక డ్రెస్ అయిపోయినాకైతే నేను ముందే ఎక్సైట్‌మెంట్‌గా అంటే ఇది వాళ్ళు చెప్పినప్పుడైతే మేము ఫన్నీగా నవ్వుకున్నామనమాట మా ఇంట్లో అంతా. మళ్ళీ కుట్టిన తర్వాత నేను కూడా ట్రయల్ ఏశాను. అంటే నాకు అక్కకి ఒకే ఇంచుమించు మెజర్‌మెంట్ అనమాట. ఒకే మెజర్‌మెంటే. అందుకని ఏసుకొని చూశాను. చాలా బాగుందనమాట. మా ఆయన అనల నవ్వాము మనము. కానీ చాలా బాగుంది డ్రెస్ అనేసి అందరం అనుకున్నాము. అది నేను ఏసుకొని చూసిన తర్వాత అనమాట. ఇంక ఇదైతే మొత్తము మనకి అంబ్రెల్లా కటింగ్ అయితే ఏసుకునేలా. ఇంకా 2 అంబ్రెల్లానే వస్తాయి. ఇంకా అంబ్రెల్లా వాళ్ళకి ఫుల్ లెంతే కావాలని చెప్పారనమాట. కానీ కుట్టిన తర్వాత చాలా క్లాసీగా ఉండే. ఈమేమి ఇలా చెప్పింది అనుకున్నాను. కానీ మనకి పైన దానికి, కింద దానికి అయితే గన ఓ పక్క అప్ అండ్ డౌన్ అయితే గన వస్తుంది. ఒక జాన్ అన్న డిఫరెంట్ ఉండాల. అప్పుడే మనకి అది లుక్ అనేది తెలుస్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇంత డిఫరెన్స్ ఉంటేనే అది కనిపిస్తుందనమాట. నాకైతే ఈ ముక్కలన్నీ కొట్టిన తర్వాత అయితే గన కొంచెం కూడా అర్థం కాలేదు. నేను ఇక్కడ చేయి పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి. జాన్ అయితే డిఫరెంట్‌గా ఉండాల. ఇంగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. కస్టమర్ అయితే గన వచ్చి యేసుకొని చూస్తాంది. బావుందక్క అనింది. నేను ఇలాంటి డ్రెస్ ఏదైనా మీరు కుట్టుకున్నప్పుడు బ్యాక్, ఫ్రంట్ అనేది ఒకేలాంటిది పెట్టుకోండి. 2 ఇన్ 1గా యేసుకోవచ్చనమాట. కొందరికి కుడి పక్క కావాలంటారు. కొందరు ఎడమ పక్క కావాలంటారనమాట. అప్ అండ్ డౌన్ అనేది డిజైను. ఇప్పుడు అక్క చూపిస్తాను కదా! అట్లా అనమాట. అందుకని నేను 2 పక్కలు ఒకే నెక్కే పెట్టాను. ఎందుకంటే వీళ్ళ అమ్మాయికి కుట్టినప్పుడు ఏమన్నదంటే ఇది ఎడమ పక్కొచ్చి, ఇది కుడి పక్కొచ్చింటే బావుండు అప్ అండ్ డౌన్ అనేది అనిందనమాట క్రాసు. అందుకని నేను ఈ అక్కకి ఒకే నెక్కే పెట్టాను. ఆ అమ్మాయికైతే మార్చిన్నాను. ఈ అక్కకి అలా లేకనే ఒకే నెక్ పెట్టానంటే అదో డ్రెస్, ఇది ఇంకో డ్రెస్ అండి. కొంచెం మధ్యలో అట్లా వచ్చినట్లు అనిపిస్తుంది. ఐరన్ చేస్తే నీట్‌గా వస్తుంది. ఎందుకంటే జాయింట్ గదా! ఐరన్ చేసిండల్లా నేనైతే గాని ఐరన్ చేసినలేదు. అందుకని డ్రెస్ చూపిస్తాను చూడండి. చాలా బావుందనమాట. నాకు అడగతాంది బావుందిక్క మీరు అన్నది. కానీ మనకు ముందే చెప్పిందనమాట. ఇప్పుడు ఇలా ఉంటుంది. కుట్టిన తర్వాత చాలా బావుంటుందిక్క మీరు నవ్వుకోండి కావాలంటే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతే బావుంటుందనింది. ఇంకా ఆమె చెప్పిన మాట ప్రకారమే అయిందనమాట. ఇది ఇంకో పట్టు శారీ మెరూన్ కలర్‌ది. ఇంకా ప్యాంటు టాప్‌లాగా కుట్టించుకుందనమాట. నాకే అడగతాంది అక్క దీంట్లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా చెప్పు అని. నాకైతే సరిపోయిందిగా కొంచెం లూజ్ అనిపిస్తుందంటే, అట్లయితే ఇంకో కుట్టేయండి అనేసి అనమాట. మనకైతే గాని ఈ అక్క ముందే చెప్తుంది. అక్క ఇది ఇట్లా కుట్టుకుంటేనే బావుంటుందని. నేనైతే ఏం చెప్పను. నవ్వుకొని గమ్మున ఉండిపోతా. కానీ కుట్టిన తర్వాత ఆమె చెప్పింది 100% నిజమని నిరూపిస్తుంది సారికి అనమాట. మేము అట్లంతా ముందైతే నవ్వుకుంటాం. కానీ ఆమె ఇచ్చినట్లు కుట్టించిన తర్వాత నిజంగానే బావుందక్క అంటామనమాట. కొత్తగా అన్నీ కనబెట్టయితే నాకు పంపిస్తుంటుంది. ఈ మోడలే కుట్టక్క, ఈ మోడలే కుట్టని చాలా బావుంటాయనమాట. ఈమెవైతే శారీస్ ఇంకా చాలా మోడల్స్ అయితే వస్తాయి. మీకెవరికైనా యూజ్ అవుతుందని